ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ రిటేజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈ రోజు శ్రీరామనవమి చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం. ధర్మప్రభు అయినటువంటి శ్రీరామచంద్రుణ్ణి 12 రాశుల వారు ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర శుద్ధ నవమి, చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం, శుభదినం, శ్రీరామనవమి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరాముణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా క్రూర గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముణ్ణి ఆరాధించడం ద్వారా గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు దూరమవుతాయి. ముఖ్యంగా క్రూర గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి కఠిన సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు శ్రీరామచంద్రుణ్ణి చక్కటి పుష్పాలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ఫలితాలు గృహంలో ఏర్పడతాయి, శాంతి సౌఖ్యాలు పెరుగుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. శ్రీరామచంద్రుడు సంపూర్ణ ధర్మస్వరూపుడు. భాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి లగ్నాధిపతితో కలిసి లగ్నమందు ఉండడం ఇక్కడ విశేషం. కాబట్టి సంపూర్ణ ధర్మస్వరూపం శ్రీరామచంద్రుడి ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఎంతటి ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయో ఉత్తమమైనటువంటి జాతకాల్ని పరిశీలించడం ద్వారా తెలుస్తుంది. అందుకు ఉదాహరణ శ్రీరామచంద్రుడి యొక్క జాతకం. రవి యొక్క ఉచ్చస్థితి, శుక్రుడు యొక్క ఉచ్చస్థితి, గురుచంద్రుల యొక్క కలయిక కర్కాటక క్షేత్రంలో ఉత్తమ స్వరూపమైనటువంటి ధర్మస్వరూపం శ్రీరామచంద్రుడికి రావటం ఈ జాతకం యొక్క విశేషం. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి, శారీరక శ్రమ తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని మెల్లమెల్లగా సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా చేతికి అందుతాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా మేషరాశి వారు కోదండరామస్వామిని మల్లెపూలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. వ్యాపార, వాణిజ్య సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక పుష్టికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా వృషభ రాశి వారు కళ్యాణ రాముణ్ణి చామంతులతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే ఆనందకర వాతావరణం వ్యాపారీత్యా కొనసాగుతుంది. ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలు సాధించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా మిథున రాశి వారు పట్టాభిరాముణ్ణి తులసి దళాలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక అనుకూలత వేగవంతంగా దగ్గరవుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి.
స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సోదర ప్రేమ లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేసుకోగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. శ్రీరామనవమి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ సీతారామచంద్ర స్వామిని మల్లెపూలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి క్లేశాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమైనప్పటికీ పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బాధ్యతని సక్రమంగా నిర్వహించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాన్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. విద్యాఫలం చేకూరుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా సింహరాశి వారు సీతారాముల్ని గులాబీలతో పూజించి తేనె కలిపినటువంటి ఆవు పాలని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు గృహంలో చోటు చేసుకుంటాయి. వ్యాపార ప్రయోజనాలని సాధించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహంలో ప్రారంభించగలుగుతారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు దూరమవుతాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అవకాశాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రీరామనవమి సందర్భంగా కన్యారాశి వారు కోదండ రామస్వామిని కనకాంబరాలతో పూజించి చెరుకు రసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. గృహంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే క్లిష్ట సమస్యల నుంచి బయటికి రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలకే అన్వేషించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో కొంత ప్రయోజనకరమైనటువంటి వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. దూర ప్రయాణాల ద్వారా లబ్ధి కూడా చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందటానికి చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా తులారాశి వారు శ్రీ సీతారామచంద్ర స్వామిని గన్నేరు పూలతో పూజించి పులగా నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు దూరమవుతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. వాణిజ్య సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. మిత్రులతో ఏర్పడినటువంటి మైత్రి కొనసాగుతుంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రశాంతత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ సీతారాముల్ని పారిజాతాలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. భాగ్య బృహస్పతి ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెట్టుబడులు ఈరోజు మీకు రాణిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమైనప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పట్టు బిగించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూలతను దూరం చేస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ కళ్యాణరాముణ్ణి మల్లెపూలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి క్లిష్ట సమస్యలు దూరమవుతాయి. నూతన కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంతోష వార్తలు వింటారు, నూతన కార్యక్రమాన్ని చకచక పూర్తి చేయగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది, క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఎదుగుదలకై చేసేటువంటి కార్యక్రమ నిర్వహణలో ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు, శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా మకర రాశి వారు సీతారాముల్ని కలవపూలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. సంబంధ బాంధవ్యాల ద్వారా ఆర్థిక పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు, కుటుంబ సఖ్యత పెరుగుతుంది, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. నూతన ఉత్సాహం గృహరీత్యా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది, కుటుంబ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా కుంభరాశి వారు సీతారాముల్ని తులసి దళాలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా స్థిరాస్తి విషయాల్లో అభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది, ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నూతన అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా మీనరాశి వారు కోదండరామస్వామిని చేమంతులతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. చెలియ పోడిమి కొలువున పొదలి. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. చెలియ పోడిమి కొలువున పొదలి. రాముడు లోకాభిరాముడు, రాముడు లోకాభిరాముడు, గుణధాముడసురలకు దమనుడు. రాముడు లోకాభిరాముడు, గుణధాముడసురలకు దమనుడు. తామర కన్నుల దశరథ తనయుడు మోమున నవ్వి మొక్కవే చెలియ. తామర కన్నుల దశరథ తనయుడు మోమున నవ్వి మొక్కవే చెలియ. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. వీడివో
అల విజయ రాఘవుడు కోడిమి కొలువున పొదలి చెలియ కోడిమి కొలువున పొదలి కోదండధరుడు గురు కిరీటపతి ఓదిగ సురముని పూజితుడు కోదండధరుడు గురు కిరీటపతి ఓదిగ సురముని పూజితుడు ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు నీ దశ చూపులు నించే చెలియ. శ్రీరామాయణం వేదోపబృంహణము. వేదమే శ్రీరామాయణంగా భూమి మీద అవతరించింది. అందుకే శ్రీరామాయణం ఎంతకాలం చదవబడుతుందో, శ్రీరామాయణం ఎంతకాలం ప్రవచనం చెయ్యబడుతుందో, శ్రీరామాయణంలో ఉన్న విషయాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలని మనుష్యుడు ఎంతకాలము ఆర్తి పొంది ఉంటాడో అంతకాలము మనుష్యత్వము నిలబడుతుంది. మనుష్యుని యొక్క ప్రధానమైనటువంటి అనుబంధము భగవంతుడితోటి. అటువంటి భగవంతుడే మనుష్యుడిగా అవతరించినటువంటి అవతారం శ్రీరామావతారం. అందుకే రామావతారం అంత దగ్గరగా మనుష్యునికి జరిగినటువంటి అవతారం వేరొకటి కనపడదు. అంత అద్భుతమైనటువంటి రామావతారంలో రామచంద్రమూర్తి వివిధ రకములైనటువంటి సన్నివేశములను ఎదుర్కొన్నాడు. శ్రీరామాయణాన్ని పరిశీలనం చేసినప్పుడు అది కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ కూడా మనుష్యుడు తను ఎదుర్కొనేటటువంటి అనేక రకములైనటువంటి పరిస్థితులలో ధర్మమునందు ఊంచుకుని తాను ఎలా నిలబడాలి అనేటటువంటి విషయాన్ని మనకి ఎంతో అనునయంతో మాట్లాడి నిరూపణం చేస్తుంది. శ్రీరామాయణం మధురాతి మధురమైనటువంటి గాథ. రామనామము మధురాతి మధురమైనటువంటి నామము. అటువంటి రామాయణాన్ని ఏ ఇతర రకములైనటువంటి తత్వ పరిశీలనమన్న కళ్ళజోళ్ళు అవసరం లేదు. రామాయణాన్ని రామాయణంగా ఒక మధురాతి మధురమైనటువంటి కావ్యంగా రామకథగా చదువుకుంటే చాలు. రామకథగా శ్రీరామాయణాన్ని పరిశీలనం చేసినప్పుడు జీవితంలో ఎదురయ్యేటటువంటి ఏ పరిస్థితులలోనైనా సరే తట్టుకుని నిలబడగలిగినటువంటి శక్తిని రామాయణం అనుగ్రహిస్తుంది. అంత గొప్ప కావ్యం శ్రీరామాయణ కావ్యం. మా నిషాద, మా అంటే లక్ష్మీదేవి, లక్ష్మీపతి అయినవాడా, శ్రీకి నివాసస్థానమైనవాడా, మా నిషాద ప్రతిష్టాత్వం అగమ శాశ్వతీ సమాహ. కామమోహితమై తిరిగేటటువంటి రావణాసురుడు మండోదరి అనబడేటటువంటి దంపతుల యొక్క జంటలో మహాపతివ్రత అయినటువంటి మండోదరిని విడిచిపెట్టి ఎంత చదువుకున్నవాడైనప్పటికీ కూడా కామమోహితుడై శాస్త్రాన్ని పక్కన పెట్టి తిరగడానికి అలవాటు పడిపోయినటువంటి రావణాసురుడు అనబడేటటువంటి క్రౌంచ పక్షిని నీ బాణము చేత కొట్టి సంహరించి మండోదరి తన భర్త కోసం ఏడిచేటట్టుగా చేసి రాక్షస సంహారం చేసి ధర్మప్రతిష్టాపన చేసినటువంటి ఓ శ్రీ మహావిష్ణువా, నీవు శాశ్వతమైన కీర్తి పొందదువుగాక అని రెండో అర్థం వచ్చింది శ్లోకంలో. అదే ఒక్క శ్లోకంలోకి మొత్తం రామాయణం బాలకాండ నుంచి ఒదిగిపోయింది. మొత్తం రామాయణం ఆ శ్లోకంలోకి వెళ్ళిపోయింది. మా నిషాద అనేటప్పటికి బాలకాండ అయిపోయింది. ఎందుకని? బాలకాండ ఎక్కడ పూర్తవుతుంది అంటే సీతారామ కళ్యాణంతో పూర్తవుతుంది. మా నిషాద, లక్ష్మిని పొందిన నారాయణుడు, సీతమ్మని పొందిన రామచంద్రమూర్తి. అందుకని రాముడు శ్రీరాముడయ్యాడు, సీతారాముడయ్యాడు. అందుకని బాలకాండ. మా నిషాద ప్రతిష్టాత్వం అగమ శాశ్వతీ సమాహ. ధర్మం కోసం తండ్రి ఇచ్చిన మాట నిజం కావాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో తండ్రిని సత్యవాక్యమునందు ప్రతిష్ఠించడానికి, తండ్రి కైకమ్మకిచ్చినటువంటి మాట నిజమవడానికి తాను 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి తండ్రిని ధర్మమునందు నిలబెట్టి తాను ధర్మాచరణ చేసినవాడు కనుక అయోధ్యకాండ, అరణ్యకాండ అందులోకి వెళ్ళిపోయాయి. కాబట్టి అగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదీకం. వాలి తారతో కలిసి తిరుగుతున్నాడు సంతోషంగా.
వాలి తార కూడా క్రౌంచపక్షుల యొక్క మిథునం లాంటి వాళ్లే. అదుపు తప్పిపోయినటువంటి వాలి తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి కూడా తమ్ముడి భార్య అయిన రొమని తన భార్యగా అనుభవిస్తున్నాడు. అదుపు తప్పిన కామంతో ఉన్నటువంటి వాలి తార అనబడేటటువంటి పతివ్రత అయిన తన భార్యతో కలిసి తిరుగుతున్నప్పుడు ధర్మ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ వాలిని బొక్క బాణంతో కొట్టినవాడా యత్క్రౌంచ మిథునాదేకం. అందుకని కిష్కింధకాండ అయిపోయింది. కాదు, అలా తిరుగాడేటటువంటి జీవనం ఉన్నటువంటి రావణ మండోదరుల యొక్క జీవితం, ఆయన అంతఃపురం, ఆయన యొక్క విశేషం, ఆయన లంకారాజ్యం, దాని వైభవం చెప్పింది సుందరకాండ అయిపోయింది. యత్క్రౌంచ మిథునాదేకం, అందులో రావణ సంహారం చెప్పారు కాబట్టి యుద్ధకాండ అయిపోయింది. కాదు, మరి సీతమ్మ కథ ఎక్కడొచ్చింది అంటే యత్క్రౌంచ మిథున, కృషించినటువంటి శరీరం కలిగి తపస్విని అయి రామచంద్రమూర్తి కోసమని చెప్పి వ్రతం పాటించినటువంటి సీతమ్మ యొక్క వైభవం చెప్పబడిన సుందరకాండ గురించి అందులోకి వచ్చింది కాబట్టి యత్క్రౌంచ మిథునాదేకం, క్రౌంచి అన్న మాటలోకి సుందరకాండ అయిపోయింది. ఇప్పుడు తిరిగొచ్చిన రాముడు శాశ్వతమైన కీర్తిని పొంది పట్టాభిరాముడయ్యాడు. యుగాలు మారిపోయినా రామరాజ్యం అనే అంటాం. రాజారాముడు, దశరథరాముడు, కోదండరాముడు, సీతారాముడు, ఎన్ని పేర్లు చెప్పినా రాముడివే. అంతటి కీర్తి గణించాడు కాబట్టి శాశ్వతీ సమాహ, విశేషమైనటువంటి కీర్తిని సముపార్జించినవాడా, శాశ్వతత్వమును పొందినవాడా, నీకు నమస్కారం. ఇప్పుడు ఆ ఒక్క శ్లోకం మంగళాచరణమైంది. ఆ ఒక్క శ్లోకం శాపంలా కనపడింది. ఆ ఒక్క శ్లోకం శోకంలోంచి వచ్చినది, దయలోంచి వచ్చినదై శ్లోకమైంది. ఆ ఒక్క శ్లోకం సంపూర్ణ రామాయణమైంది. ఆ ఒక్క శ్లోకం వీణకి కట్టుబడింది. ఆ ఒక్క శ్లోకం నృత్యమునకు కట్టుబడింది. ఆ ఒక్క శ్లోకం గీతంగా మారింది. అందుకే యథార్థమునకు రామాయణం నిజానికి పాట. లవకుశుల చేత వీణ మీద గానం చేయించారు, లవకుశులు పాట పాడారు. రామాయణం గానం చెయ్యబడాలి. రామాయణం గానం చేశారు లవకుశులు అని ఉంది రామాయణంలో. రామాయణంలో ఉన్న శ్లోకాల్ని గానం చెయ్యడం అసలు ఈ దేశ సంప్రదాయం. శ్రీరామాయణం అసలు కోపాన్ని పరిశీలించుకోవడం అన్న విషయం మీద, కోపము యొక్క వివిధ స్థాయిల మీద, కోపాన్ని ఎప్పుడు ఎవరు ఎందుకు ఎక్కడ పొందారో, దాని చేత అభ్యున్నతిని ఎలా పొందారో, కోపాన్ని సాధనంగా ఎలా వాడుకున్నారో, కోపానికి వశపడి ఎలా పాడైపోయారో అనేక సందర్భాల్లో చూపిస్తుంది. అందుకే రామాయణం ఎప్పుడో ఒకప్పుడు రాయబడినది, ఎప్పుడో ఒకప్పుడు చదవవలసినది కాదు. తెలియక ఒక మాట అంటూ ఉంటారు, నేను పదవీ విరమణ చేసేసిన తర్వాత రామాయణం చదువుకుంటానండి, ఏ పుస్తకం చదువుకోమంటారు రామాయణం అని అడుగుతూ ఉంటారు. పదవీ విరమణ చేసేసిన తరువాత రామాయణం చదువుకుంటే నిత్య జీవితంలో వచ్చేటటువంటి వైక్లభ్యాల్ని తట్టుకోవడానికి కావలసిన సంస్కార బలం ఎక్కడి నుంచి వస్తుంది? యువకుడిగా ఉన్నప్పుడు, సాధనా రంగంలో ఉన్నప్పుడు, 10 మందితో నువ్వు సమన్వయం అవుతున్నప్పుడు, నిన్ను నువ్వు నిగ్రహించుకుని కార్యసాధన చెయ్యడానికి ఏ పథంలో ప్రయాణించాలన్న విషయంలో సమగ్రమైనటువంటి సంస్కృతి ఏర్పడాలి అంటే రామాయణాన్ని చిన్న వయసులో చదువుకోవాలి. దంతంబుల్ పడనప్పుడే, తనుబుయందారూఢియున్నప్పుడే, కాంతాసంగము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్ వెలమీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. అలా చిన్నతనంలో ఉండగా చదవాలి తప్ప ఎప్పుడో వయసంతా అయిపోయిన తర్వాత రామాయణం చదువుకుంటానండి అంటే అప్పటికి ఎవరి మీద నువ్వు కోపడకూడదో, ఏ కోపం తెచ్చుకోకూడదో ఆ కోపం తెచ్చేసుకుని ఎవరిని ఏమనకూడదో అది అనేసిన తర్వాత, పాపం మూట కట్టేసుకున్న తర్వాత, వయసు ఉడిగిపోయిన తర్వాత రామాయణం చదువుకుని పశ్చాత్తాపం పొందడానికి పనికొస్తుందేమో కానీ నువ్వు జీవితంలో దోషాలు పొందకుండా ఉండడానికి, నిగ్రహించుకోవడానికి కావలసిన సాధన ఎలా మారుతుంది? అందుకే ఓపికండగా పఠించవలసినటువంటి సద్వస్తువులు ఇవన్నీ. శ్రీరామాయణం అంత అద్భుతమైనటువంటి గ్రంథం. క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా యశ, క్షమా ధర్మ, క్షమయావిష్టితం జగత్ అన్నాడు. శ్రీరామాయణంలో ఈ శ్లోకం బంగారు తీగలతో అక్షరాలుగా వ్రాసుకోవలసినటువంటి శ్లోకం. ఈ జాతి వైభవాన్ని ప్రకాశింపజేసే శ్లోకం. క్షమాదానం. అమ్మ, లోకంలో ఆ దానం చేశాం, ఈ దానం చేశాం అంటారు, గొప్పదే. అసలు నిజమైన దానం ఏదో తెలుసా? గొప్ప దానాలు చేసిన వ్యక్తిగా కీర్తింపబడేవాడెవడో తెలుసా? మహాదాత అని కీర్తింపబలిసిన వాడు ఓర్పు కలిగినవాడు. తాను కోపాన్ని పొందడానికి కావలసిన శక్తి ఉన్నవాడయ్యుండి అవతల వారిని ఇబ్బంది తన శాపము చేత పెట్టగలిగిన వాడయ్యుండి కూడా
అలా చెయ్యకుండా నిగ్రహించుకుని ఓర్పుతో పావు కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టి నిలబడిన వాడున్నాడే, వాడమ్మా దాత. వాడు చేసిన దానం ఎవరు చెయ్యరు. క్షమా సత్యం, క్షమా సత్యం, క్షమా ధర్మం. ధర్మమే ఓర్పు. ఆ ధర్మమునందు అనురక్తి ఉన్నవాడికే ఓర్పు ఉంటుంది. ధర్మమునందు అనురక్తి లేని వాడికి ఓర్పు ఉండదు. కాబట్టి క్షమా ధర్మ. ఆ క్షమ, ఆ ఓర్పు ఏది ఉన్నదో అది ఏ క్షమా యశ, సమస్తమైన కీర్తికి కారణము. అది ఎంత ఓర్పండి మహానుభావుడికి అంటారు. ఎంత ఓర్పండి భూదేవికి, ఏమి ఓర్పండి నా తల్లి సీతమ్మది, ఏమి ఓర్పండి రామచంద్ర ప్రభువుది. రామాయణంలో ఈ ఓర్పు ఉన్నవాళ్ళెవరో వాళ్ళకి పట్టాభిషేకం జరుగుతుంటుంది. అంత గొప్పగా మాట్లాడతారు. అందుకే వాల్మీకి మహర్షి హనుమతో చెప్పించినప్పుడు, అంటే హనుమ చెప్పినది వాల్మీకి రచించినప్పుడు రాముడి గొప్పతనం చెప్తూ ఒక మాట అంటారు. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమోబుద్ధ్యో యశసా వాసవో సమః. రాముడి గొప్పతనం ఏమిటంటే భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు. చేతకాక ఊరుకోడు, చేతనయ్యుండి ఊరుకుంటాడు. ఎందుకు ఊరుకుంటాడంటే అవతల వాడికి తెలియదు. నేను తెలిసుండి కలియబడితే ఇక దానికి అర్థం ఎక్కడుంది? తెలిసినతనానికి తెలియనితనానికి తేడా ఎక్కడ ఉంటుంది? ఊరుకుంటాడు. ఆత్మవత్ సర్వభూతేషు, అన్ని భూతముల యందు తన ఆత్మని చూసుకుంటూ ఉంటాడు. అది క్షమ రాముడిది. సీతమ్మ క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి అంటారు మహర్షి. భూమికి ఎంత ఓర్పో భూమికి పుట్టిన సీతమ్మకు కూడా అంతే ఓర్పు, అమ్మ పోలిక. నిజంగా ఆ తల్లి ఆగ్రహిస్తే రావణుడు చేసిన దుశ్చేష్టితములకు అసలు నిలబడుతుందా భూమి? కానీ ఆ తల్లి ఓర్పు పట్టింది, అందుకు నిలబడింది. కాబట్టి క్షమ ఎక్కడ ఉన్నదో అదే క్షమా యశ, ఓర్పు కీర్తి. అందుకే రామాయణం హెచ్చరిక చేస్తుంది మనకి. ఒకట రెండా, మనుష్యుడు సాధన యందు ఉన్నతిని పొందాలి అంటే ప్రయత్నపూర్వకంగా తాను సాధించవలసిన విషయం కోపాన్ని పరిత్యజించడం. ఎక్కడ కోపాన్ని ఎంతవరకు ఉద్ధరణకు సాధనంగా వాడుకోవాలో తెలియాలి. అలా తెలియాలి అంటే కాలంతో సంబంధం లేదు. ఎప్పటికీ రామాయణము అమృత భాండమే. ఇన్ని యుగాలు గడిచిపోనివ్వండి, రామాయణం చదువుకున్న వాడికి కోపము ఎంత ప్రబల శత్రువో, కోపము వలన ఎవరెవరు ఎంత పతనమయ్యారో, కోపాన్ని నిగ్రహించి సాధనంగా పట్టుకున్న వాళ్ళు ఎంత మహాత్ములయ్యారో తెలుసుకుంటే పరిశీలనాత్మకంగా కోపానికి దూరంగా ఉండి జీవితాన్ని దిద్దుకోవడం అలవాటవుతుంది. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా కార్యసిద్ధి కోసం శ్రీరామచంద్రుడిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో పరిశీలిద్దాం. శ్రీరామనవమి సందర్భంగా గృహంలో, పూజా మందిరంలో, పూజాపీఠం మీద ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయాలి. ఆ పసుపు రంగు వస్త్రం మీద సీతారాముల చిత్రపటాన్ని కానీ, రామ పట్టాభిషేక చిత్రపటాన్ని కానీ ఉంచి ఆ చిత్రపటానికి గంధము, కుంకుమ, పసుపు అలంకరించాలి. మీరు పసుపు రంగు వస్త్రాలను ధరించి ఆ చిత్రపటానికి తామర పూలమాలను అలంకరించాలి. ఆ తర్వాత రాముల వారి నామాలను జపిస్తూ పసుపు కలిపిన అక్షింతలు, తెల్లటి సన్నజాజి పూలతో ఆ చిత్రపటానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలి. పూజ చేస్తున్న సమయంలో సింధూరం రాసినటువంటి తోరాన్ని చేతికి ధరించి పూజ చేసినట్లయితే కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే పూజ చేసే సమయంలో సీతారాముల చిత్రపటం ముందు కానీ, రామ పట్టాభిషేక చిత్రపటం ముందు కానీ 2 వెండి ప్రమిదలను ఉంచి ఒక్కొక్క వెండి ప్రమిదలో 5 ఒత్తులు వేసి కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇలా చేస్తే చక్కటి కార్యసిద్ధిని పొందవచ్చు. అలాగే పూజ మొత్తం పూర్తి కాగానే ఆవు నెయ్యిలో 5 ఒత్తులు తడిపి స్వామివారికి పంచహారతి ఇవ్వాలి. స్వామివారి ప్రీతి కోసం వడపప్పు, పానకం, కమలాపండు నివేదన చేయాలి. స్వామికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో పూజ చేసినట్లయితే రాముల వారి యొక్క అనుగ్రహం ద్వారా సర్వ కార్యాలలో జయాన్ని పొందవచ్చు. అలాగే శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా
దేవాలయంలో కానీ గృహంలో కానీ అటుకులు, తేనె, బెల్లం, పటిక బెల్లం వీటిని కలిపి శ్రీరామచంద్రుడికి నివేదించి ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే దంపతుల మధ్య విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా పాయసాన్నాన్ని తయారు చేసి శ్రీరామచంద్రుడికి నివేదించి కొబ్బరికాయ కొట్టి ఆ పాయసాన్నాన్ని సుమంగళి స్త్రీలకు పంచిపెట్టినట్లయితే సకల గ్రహదోషాలను నివారింపజేసుకొని గ్రహాల యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. వివాహం కాని వాళ్ళెవరైనా సరే వివాహ సిద్ధి కోసం శ్రీరామచంద్రుల వారిని పసుపచ్చటి చామంతి పూలతో పూజించి సపోటా పండును నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే వివాహ సిద్ధిని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే వ్యాపారంలో నష్టాలు వస్తున్న వాళ్ళు, రుణబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు వ్యాపారంలో నష్టాలను నివారింపజేసుకోవటానికి, రుణ బాధల నుండి సులభంగా బయటపడటానికి శ్రీరామచంద్రుల వారిని జాజి పూలతో పూజించి పెరుగన్నాన్ని నివేదన చేయాలి. ఆ తర్వాత పెరుగన్నాన్ని అందరికీ ప్రసాదంగా పంచిపెట్టడం ద్వారా వ్యాపారంలో నష్టాలను నివారింపజేసుకొని రుణ బాధల నుండి సులభంగా బయటపడవచ్చు. అలాగే సకల అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా రాముల వారిని మల్లెపూలతో పూజించాలి. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలను సిద్ధింపజేసుకోవటానికి, సర్వ కార్యాలలో అత్యున్నత స్థితికి ఎదగటానికి శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా గన్నేరు పూలతో, మందార పూలతో స్వామిని పూజిస్తూ స్వామివారికి ఒక మామిడి పండును నివేదన చేయాలి. ఆ మామిడి పండును తర్వాత ప్రసాదంగా స్వీకరించినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం ద్వారా సర్వ కార్యాలలో జయాన్ని, సంఘంలో చక్కటి గౌరవ మర్యాదలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సర్వ కష్టాలను నివారింపజేసుకోవటానికి శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ రావి చెట్టు కింద సీతారాముల చిత్రపటాన్ని ఉంచి ఆ సీతారాముల చిత్రపటానికి తెల్లటి మల్లెపూల మాలను అలంకరించి అలాగే దవనాన్ని కూడా అలంకరించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని చదువుకోవటం ద్వారా రావి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేసి రావి చెట్టు క్రింద ఉన్నటువంటి సీతారాముల చిత్రపటానికి పూజ చేయటం ద్వారా కూడా సకల కార్యాలలో జయాన్ని పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ప్రత్యేకంగా ఈరోజు శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా సీతారాములను తామర పూలతో పూజించి యాపిల్ పండును నివేదన చేయటం ద్వారా ఆర్థికంగా చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకొని లక్ష్మీ కటాక్ష సిద్ధిని సులభంగా పొందవచ్చు. శాస్త్రములో చెప్పబడిన విధంగా ప్రత్యేకమైన విధి విధానాలతో శ్రీరామనవమి సందర్భంగా రాముల వారిని పూజించండి. రాముల వారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలై కార్యసిద్ధిని పొందండి. ఇంకా కార్యసిద్ధి కోసం ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. ఉత్తరాభాద్రా నక్షత్రం మీనరాశికి సంకేతం. ఉత్తరాభాద్రా నక్షత్రం 3వ పాదం తులారాశిలో ఉన్నది. ఇది శుక్రుడి ఆధీనంలో ఉన్నటువంటి పాదం. రాస్యాధిపతి దేవగురువు బృహస్పతి అక్కడి నుండి 8వ స్థానమైనటువంటి తులలో 3వ పాదంలో శుక్రుడి అనుగ్రహంతో ఉన్నటువంటి పాదం ఇది. దశానాథుడు శని, దేవత ఈశ్వరుడు. చూడండి, ఉన్నతమైన గ్రహ సంపత్తి కలిగినటువంటి పాదం ఇది. 3వ పాదంలో జన్మిస్తే వారి సౌభాగ్యం ఏ విధంగా ఉంటుంది? కులస్య ముఖ్యాధిక భూషణాంచ, ఈ వంశంలోనే ముఖ్యమైన వ్యక్తిగా ప్రకాశిస్తారు. ఉన్నతమైనటువంటి భోగభాగ్యాలని అనుభవిస్తారు. విద్యా విచారజ్ఞ శుభకీర్తికర్త, శుభకీర్తి, మంచి పేరు సంపాదిస్తారు. విద్యా యోగం పరిపూర్ణంగా ఉంటుంది. అక్కడ రాస్యాధిపతి గురువు, ఇక్కడ పాదాధిపతి శుక్రుడు. దేవగురువు, రాక్షస గురువు, ఉభయ గురువుల చేత కాపాడబడుతున్నటువంటి మేధా శక్తి వీళ్ళలో ఉంటుంది. ఈ నక్షత్ర అధిదేవత పరమేశ్వరుడు. అహిర్బుద్ధిని అని పేరు. సమస్తము తెలిసినటువంటి దైవము. మంగళప్రదమైనటువంటి ఫలితముల్ని ప్రసాదించే శక్తి కలిగిన ఈశ్వరుడు ఇక్కడ అధిష్టానంగా ఉన్నారు. యస్యోత్తరా భాద్ర సదాచ జన్యాం
ధన్యో భవేన్ మానధనో వదాన్యః. మానధనులే ఉంటారు, వదాన్యులే ఉంటారు. మంచి వక్త, మంచి గౌరవనీయులు, ధన్యులు, ధనవంతులు. ధన్యత వీరి జన్మ పరిపూర్ణమైనటువంటి ఉత్తమ ఫలితాలను ప్రసాదిస్తుంది, ఉన్నత ఫలితాలను పొందుతారు. 3వ పాదంలో ఉండడం ద్వారాగా శుక్రాచార్యుల వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా నీతి శాస్త్రం పైన పట్టు ఉంటుంది. ధర్మజ్ఞులు, ధర్మకోవిదులై, న్యాయకోవిదులై, నీతిమంతులై ఉంటారు. ఉత్తరాభాద్రానంగానే ధార్మిక చింతన, ధర్మ లక్షణాలు మనకి భాసిల్లుతున్నాయి. ఆ క్రమంలో మొండితనం లేనటువంటి శుభ లక్షణాలతో విరాజిల్లుతున్నారు. మేధావి, తేజస్వి, తృతీయ పాదస్య శుక్రః, తులాంశః, ఉత్సాహి, భోగవాన్, కుటుంబికః. చూడండి ఎన్ని మంచి పదాలున్నాయి. మేధావి, మేధావి భూయాసం, తేజస్వి భూయాసం, వర్చస్వి భూయాసం, ఆయుష్మాన్ భూయాసం, అన్నాదో భూయాసం. అన్నీ కలిగి ఉండటం. మేధా సంపద ఉన్నది అంటే ధారణా సంపద ఉంటుంది. మేధా, ధారణ, ధార ఈ 3 ఏ వ్యక్తిలో ఉంటాయో అక్కడ సరస్వతి కటాక్షం ఉంటుంది. సరస్వతి కృపకి పాత్రులైనటువంటి పాదం ఇది. సరస్వతి అనుగ్రహం ఎప్పుడైతే ఉన్నదో ఐశ్వర్య దేవత వెంటనే ఉంటుంది. కీర్తి, ధనం ఈ 2 ఉండాలి. కీర్తి అంటేనేమో సరస్వతి, ఐశ్వర్యము, ధనము శుక్రుడి వల్ల వస్తుంది. ఇవన్నీ కలిగినటువంటి పాదం. శుక్రవారం అధిష్టాన వారంగా తీసుకొని ఉపాసనా వారంగా స్వీకరించి మహాలక్ష్మిని ఆరాధించి శ్వేతవస్త్రధారులై శుభ కార్యక్రమాలు ప్రారంభం చేసినట్లయితే తిరుగులేనటువంటి ఐశ్వర్యం, తరతరాలు కూర్చొని తిన్న ఇంకా ఉండేటటువంటి గొప్ప ధార్మిక శక్తి, అలాగే ధన సంపద వృద్ధి చెందుతాయి. అదృష్టవంతులుగా భాసిల్లుతారు. ఎంతో మందికి దాన ధర్మాలు చేయగలిగినటువంటి శక్తి ఈ పాదంలో గోచరిస్తుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారి శుభ అదృష్ట యోగం గురించి తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడాను శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జగదభిరాముడు, కళ్యాణరాముడు, ఆదర్శ మూర్తి అయినటువంటి ఆ యొక్క శ్రీరామచంద్ర మూర్తిని మనం మన గృహబల రీత్యా ఈ పవిత్ర సుదినాన ఏ విధంగా ధ్యానం చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం కలుగుతుందో వాస్తుశాస్త్రరీత్యా కూడా తెలుసుకోవచ్చు. ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా తమ గృహంలో ద్వార తోరణాలు తప్పనిసరిగా కట్టాలి. మామిడి ఆకులు చాలా చక్కగా అమర్చడం, ముంగిట రతనాల ముగ్గులతో అలంకరించడం, తరువాత సీతారామ లక్ష్మణ శత్రుఘ్న ఆంజనేయ స్వామివారి ఫోటోకు చాలా చక్కటి పూలమాలను అలంకరించడమే కాకుండా రామనామ సంకీర్తనతో ఉన్నటువంటి ఆ యొక్క చిత్రపటాన్ని ఆ పూజా మందిరంలో ఉంచి దానికి తులసి మాలను అలంకరించడంతో పాటు జగదభిరాముడు, కళ్యాణరాముడు కాబట్టి ఆ స్వామివారికి సంబంధించినటువంటి వడపప్పు, పానకం, వివిధ రకాలైన పిండి వంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తూ విసిరికర్ర, నూతన వస్త్రాలు, దక్షిణ బ్రాహ్మణోత్తముడికి గనక గృహంలో గనక ఈ యొక్క శ్రీరామ నవమి నాడు తప్పనిసరిగా నమస్కృతాంజలి ఘటించి దానం గనక ఇచ్చినట్లయితే ఈ యొక్క చైత్ర మాసంలో చేసినటువంటి ఈ దాన ఫలితం జన్మ జన్మాంతరాల సుఖ సంపదల్ని ప్రసాదిస్తుంది సుమా. వేదాంతవేత్తలను సత్కరించడం, చాలా చక్కగా
బ్రాహ్మణోత్తముడికి దానాదులు చేయటం విశిష్టవంతమైనటువంటి గృహ బలానికి నాంది పలుకుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఈరోజు తప్పనిసరిగా జగదభిరాముడు, కళ్యాణరాముడు, కోదండరాముడు అయినటువంటి ఆ స్వామివారికి సంబంధించినటువంటి రామనామంలో దాగిన మధురమైనటువంటి తత్వాన్ని అర్థం చేసుకుంటూ రామాష్టకము, సహస్రనామావళితో పాటుగా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగించడానికి సీతమ్మ తల్లికి సంబంధించినటువంటి అష్టోత్తర నామావళి కూడా గృహంలో ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి. అలా ఆచరించిన తరువాత ఇంటిల్లిపాది కూడాను శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ చక్కగా గనక భజనావళి గనక నిర్వర్తించినట్లయితే ఆ గృహంలో అనిర్వచనీయమైనటువంటి దేదీప్యవంతమైనటువంటి శక్తి పుంజాలు ప్రసరించబడతాయి. అంతేకాకుండా మండు టెండల్లో ప్రయాణించేటువంటి యాత్రికుల కోసం కానివ్వండి, అతిథుల కోసం కానివ్వండి, మీరు గనక మీ ఇంటి వద్దనే చలివేంద్ర అనేటువంటిది గనక ప్రారంభించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన అభివృద్ధి పదంలో మీ గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడాను ఈ యొక్క శ్రీరామనవమి నుంచి మరలా వచ్చే శ్రీరామనవమి వరకు కూడా మీ యొక్క గృహ పైభాగాన ఒక చక్కటి పాత్రలో నీరు పోసి అలా పక్షుల కోసం గనక ఉంచినట్లయితే ప్రకృతిలో తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కృషి చేస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి పక్షులు ఆ వసంత తత్వానికి నిదర్శనంగా పయనించేటువంటి ఆ పక్షుల కిలకిల రావాలు మీ గృహంలో కూడా వసంత హేళను ప్రసాదించడానికి మీరు ఉంచినటువంటి ఆ యొక్క పాత్రలో నీరు సహకరిస్తుంది. అవి దాహం వేసినప్పుడు వచ్చి తాగి చాలా చక్కగా వెడలిపోతూ ఉంటాయి. అలాగే గింజలు కూడా, ఆ పక్షులు తినేటువంటి గింజలు కూడా దాని పక్కనే కొద్దిగా చల్లినట్లయితే తెలియని పుణ్య ఫలం మీకు లభ్యపడి తీరుతుంది సుమా. అందుకనే శ్రీరామనవమి నాడు శబరి పాత్ర కూడా గుర్తుకు తెచ్చుకుంటాం. శబరి ఆ స్వామివారిని కనులు కాయలుగా చేలా ఎదురు చూస్తూ భక్తి భావన స్ఫూర్తితో తాను ఎంగిలి చేసినటువంటి కాయను స్వామివారికి తినిపించింది. ఆయన అది ఎంగిలిగా భావించక స్వీకరించాడు అంటే ఇక్కడ ఎంత అద్భుతవంతమైనటువంటి భక్తి తత్వం ఉన్నదో గ్రహించాలి. అటువంటి భక్తి భావన తత్వంతో కూడినటువంటి ఈ పక్షులకు మనం అమర్చేటువంటి ఈ యొక్క గింజలు, అలాగే నీరు, ఇవన్నీ కూడాను మనకి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణానికి నాంది పలుకుతాయి. చిన్నపిల్లలకు స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా ఒక చెంబులో నీళ్లు తీసుకొని ఈరోజు అలా తిప్పి శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష అంటూ ఆ నీటిని పక్కన పోసి ఆ పిల్లలకు స్నానం చేసేటువంటి సాంప్రదాయం, దాని వెనకాల శ్రీరామ చంద్రమూర్తి యొక్క రక్షణ తత్వ కవచం ఎంత గొప్పదో మనం గ్రహించాల్సి ఉంటుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను గ్రామంలో జరిగేటువంటి కళ్యాణ ఉత్సవానికి వెళ్ళి పాల్గొని కన్యాదాన సుకృత పుణ్యాన్ని కూడా పొంది, అలాగే ఆ స్వామివారి కళ్యాణంలో ఉపయోగించినటువంటి అక్షతలను గనక వివాహం కావలసినటువంటి వారు మీ గృహంలో ఉంటే వారి నెత్తిన గనక చల్లినట్లయితే తప్పనిసరిగా వివాహ ప్రాప్తి సిద్ధిస్తుంది. ఇంత గొప్ప విశేష ఫలితం ఉన్నది కాబట్టే వాడలా కూడాను శ్రీరామ నవమి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. సనాతన సంస్కృతి సంప్రదాయ రీత్యా కూడా జగదభిరాముని యొక్క రామనామ సంకీర్తన నిద్ర నుంచి లేస్తూనే ఆ రామనామాన్ని ఎవరైతే స్మరిస్తారో ఇంట్లో వారికి సర్వే సర్వత్రా కూడాను రక్షణ కవచంగా స్వామివారి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు.
అందుకే ప్రణవ నిలయ మంత్రం, ప్రాణ నిర్వాణ మంత్రం, ప్రకృతి పురుష మంత్రం, బ్రహ్మరుద్రేంద్ర మంత్రం, ప్రకట దురిత రాగద్వేష నిన్నాశ మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామరామేతి మంత్రం అంటూ మనం ఈ శ్రీరామనవమిని గృహంలో చాలా చక్కగా ఆనందంగా జరుపుకుందామా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.